వెల్కమ్ టు రాజ్ న్యూస్. తెలంగాణలో తొలి విడత పంచాయతీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతుంది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ మధ్యాహ్నం 1 గంట వరకు కొనసాగింది. 1 గంటలోపు క్యూ లైన్లో నిలబడిన వారికి ఓటు వేసే అవకాశం కల్పించారు. దాని తర్వాత ఓట్ల లెక్కింపు ప్రారంభించారు. తొలి విడత 3,834 గ్రామ పంచాయతీలో సర్పంచ్, 27,628 వార్డు సభ్యుల స్థానాలకు పోలింగ్ జరిగింది. ఇందులో ఏకగ్రీవమైన సర్పంచ్ పదవులు 396 కాగా 5 పదవులకు నామినేషన్లు పడలేదు. ఒకటి కోర్టు స్టేలో ఉంది. అలాగే ఏకగ్రీవమైన వార్డు సభ్యులు 9,633 కాగా 169కి నామినేషన్లు పడలేదు. ఇక 10 కోర్టు స్టేలో ఉన్నాయి. మొదట పోస్టల్ బ్యాలెట్స్ లెక్కింపు. మొదటగా సర్పంచ్, వార్డు మెంబర్ల బ్యాలెట్ పత్రాలు వేరు చేసి కట్టలు కట్టే ప్రక్రియ. ఒక్కో కట్టలో 25 బ్యాలెట్లు, బండిల్స్ కట్టిన బ్యాలెట్స్ను ట్రేలో అమర్చి కౌంటింగ్ చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నటువంటి గ్రామ పంచాయతీ ఎన్నికల్లో మొదటి దశ ముగిసింది. ప్రశాంతమైన వాతావరణంలో ఇప్పటివరకు అయితే ఎలక్షన్స్ అంతా కంప్లీట్గా కావడం జరిగింది. ఇప్పటివరకు అయితే అఫీషియల్గా 52% వచ్చింది. ఇంకా పూర్తిగా మరి కాసేపులోనే పూర్తి వివరాలు కూడా వచ్చే అవకాశం ఉంది. ఇక ఎలక్షన్స్ కండక్ట్ ఎలా జరుగుతుంది మనతో మాట్లాడడానికి గ్రామ పంచాయతీ శాఖ కమిషనర్ సృజన గారు అన్నారు. మన అడిగి మరి మేడం ఎట్లా జరుగుతుంది ఓవరాల్గా? ఏదైనా ఇన్సిడెంట్ జరిగిందా? ఇప్పటివరకు ఎంత పోల్ అయింది మీ వరకు? అంటే ఈరోజు ఉదయం 7 గంటల నుంచి కూడా అన్ని పోలింగ్ కేంద్రాల్లో అంటే ఈరోజు సుమారుగా 3,840 దాకా గ్రామ పంచాయతీల్లో ఎన్నికలు ఏవైతే జరుగుతున్నాయో అన్నిటి దగ్గర కూడా 7ంటికి కమెన్స్ అవటము, చాలా ప్రశాంతమైన వాతావరణంలో జరగటం. 11 గంటల అప్పటి వరకు 52% నమోదు అవ్వటము. ఇప్పుడు 1 గంటకు మళ్ళీ మేము తీసుకుంటాము. సో ఇంతకు ముందు కంటే కూడా అంటే పోయినసారి జరిగిన ఎన్నికల కంటే కూడా ఎక్కువ పోలింగ్ శాతం నమోదవుతుందనే మేము ఆశిస్తున్నాము. ఇప్పటివరకు ఎటువంటి మేజర్ ఘటనలు లేకుండా అంటే ఎవరైనా ఇండివిజువల్గా నా ఓటు ఉంది అని లేదని ఇలాంటివి లోకలైజ్డ్ ఇష్యూస్ తప్ప పోలింగ్ డిస్రప్ట్ అయిపోయేటట్టుగా ఆపేయాల్సిన అవసరం వచ్చేంతగా వారు మమ్మల్ని పోలింగ్ చేయనివ్వట్లేదనే ఘర్షణాత్మకమైన వాతావరణం అలాంటివి ఏవి జరగలేదండి. చాలా ప్రశాంతమైన వాతావరణం జరుగుతుంది. ఇండివిజువల్ గ్రీవెన్సెస్ అక్కడక్కడ వచ్చిన మాట నిజమే. వాటిని రిపోర్ట్స్ తీసుకుంటాము. దానివల్ల ఎలక్షన్కి ఇబ్బంది లేదు. అంటే గతంతో పోలిస్తే గతంతో ఎంత కంప్లీట్ అయింది, ఇప్పుడు మీరున్నటువంటి టైం ప్రకారం ఎంత కంప్లీట్ అయింది? అంటే వీ కెన్ నాట్ టెల్ నౌ బికాజ్ ఒక అరగంట తర్వాత అన్ని జిల్లాల నుంచి రిపోర్ట్ వస్తుంది. అండ్ మీరు చూస్తే వీడియోస్లో 1 గంట అయింది కాబట్టి కొన్ని దగ్గర అయిపోతుంది కూడా పోలింగ్. సో కవర్ అయిపోతుంది. అన్ని జిల్లాల నుంచి మనకి 3,800 దగ్గర నుంచి రిపోర్ట్ రావాలి కాబట్టి ఒక అరగంట టైం పడుతుంది. సో కంపేర్ ఇప్పుడే చేయలేము. ఒక 1 అవర్ తర్వాత వీల్ నో. బట్ పోలింగ్ సర్లు అయితే ఉదయం నుంచి బాగానే జరుగుతుంది. వెబ్ సిస్టమ్ ద్వారా ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు కదా, ఏమైనా ఇన్సిడెంట్స్ కానీ ఏమైనా చిన్న ఏమైనా సంఘటనలు జరిగాయి? ఈరోజు మీరు చూస్తున్న వెబ్ కాస్టింగ్ ఏదైతే ఉందో ఇవన్నీ కూడా సమస్యాత్మకమైన పోలింగ్ స్టేషన్స్ అని ఏవైతే కలెక్టరు, పోలీస్ వాళ్ళు మాకు జాయింట్ రిపోర్ట్ ఇచ్చారో వాటిని ఇక్కడ ప్రొజెక్ట్ చేసుకుని చూసుకుంటున్నాము. లైన్లు బాగానే మేనేజ్ చేస్తున్నారా, ఓవర్ క్రౌడింగ్ అయిపోతుందా, అసలు రానివ్వట్లేదా, వచ్చిన వాళ్ళకి ఎంతసేపు పడుతుంది, ఇలాంటి విషయాలన్నీ ఇక్కడి నుంచే మేము మానిటర్ చేసి ఎక్కడైనా సూచనలు ఎక్కువ క్రౌడింగ్ అయితే అలా కాదు బయట లైన్లో నించోబెట్టండి అని అలాంటివన్నీ మేము ఇక్కడ నుంచి సూచనలు ఇవ్వడానికి మాకు అనుకూలంగా ఉంది. ఇదే వ్యవస్థ డీజీపీ గారికి ఉంది, ఇదే వ్యవస్థ కలెక్టర్లకి, ఎస్పీకి ఉంది వాళ్ళ జిల్లాల్లో చూసుకోవడానికి. సో చాలా ఉపయుక్తంగా ఉందండి వెబ్ కాస్ట్. మొదటి దశ కంప్లీట్ చేశారు, ఇంకా 2 దశలు ఉన్నాయి, 14, 17. అంటే ఈ రోజు జరిగినటువంటి దాంట్లో ఏదైనా కార్యాలు ఏదైనా చిన్న మిస్టేక్ ఉంటే దాంట్లో రెక్టిఫై చేసే అవకాశం ఉంది? చిన్న మిస్టేక్స్ అంటే ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నా, ఛాలెంజ్ ఓట్లు లాంటివి ఏమన్నా ఉంటే ఏమైనా డౌట్స్ ఉన్నాయో లేదో ఈరోజు మాకు తెలిసిపోతుంది. సో వాటన్నిటి మీద కూడా ఏమన్నా అవసరమైతే సూచనలు చేయటం, కలెక్టర్లు కావచ్చు, రిటర్నింగ్ ఆఫీసర్లు కావచ్చు, సూచనలు చేసి పైన వచ్చే ఫేజెస్లో ఇంకా అసలు ఏ ఇబ్బంది లేకుండా ఈరోజు కూడా చాలా ప్రశాంతంగా జరిగింది ఇప్పటి వరకు. ఇప్పుడు నుంచి కౌంటింగ్ జరుగుతుంది. కీలకమైన ఘట్టం ఇప్పుడు మొదలవబోతుంది. ప్రక్రియ ఈరోజు ఎంతవరకు జరిగే అవకాశం ఉంది మేడం? ఎప్పట్లో రిజల్ట్ వచ్చే అవకాశం? మోస్ట్ లైక్లీ లేట్ ఈవినింగ్ అయిపోతుందని అనుకుంటున్నాం. ఎక్కడో 1, 2 దగ్గర ఎక్కువ నెంబర్ ఆఫ్ ఓట్లు లాంటివి ఉంటే తప్ప అది కూడా రాత్రి అవుతుంది, లేకపోతే సాయంత్రానికే మోస్ట్లీ అయిపోతుంది. పోలీసు వాళ్ళు కావచ్చు, అక్కడ రిటర్నింగ్ అధికారులు సమన్వయం చేసుకొని వర్క్ చేస్తున్నారా? బాగానే చేస్తున్నారండి. లేకపోతే లా అండ్ ఆర్డర్ అంత పీస్ఫుల్గా ఉండదు. ఎక్కడికక్కడ బాగా సమన్వయంతో ఉన్నారు కాబట్టి బాగా జరుగుతోంది. ఎవరికి ఇబ్బందులు పెద్ద ఎత్తున మాకు కంప్లైంట్లు కూడా ఈసారి ఏమీ రాలేదు. అంటే ఇప్పటివరకు జరిగినటువంటి ఎలక్షన్స్లో ఎక్కడ గ్రామ పంచాయతీలో మీకు ఇబ్బందికరమైన పరిస్థితి? చెప్పలేము, ఎలక్షన్ అయిపోవాలి కదండి, ఇంకా అవ్వలేదు కదా. పోలింగ్ జరుగుతోంది, పోలింగ్ అయిపోవాలి, కౌంటింగ్ అవ్వాలి. మేము రిజల్ట్స్ డిక్లేర్ చేసేంత వరకు పోలింగ్ ప్రాసెస్ జరుగుతున్నట్టే.
సో యాజ్ ఆఫ్ నౌ చాలా ప్రశాంతంగా జరుగుతోంది, అది జరుగుతుందని ఆశిస్తున్నాం. అంటే 1 గంట వరకు లైన్లో ఉన్న వరకు మళ్ళీ ఓటు వేసే హక్కు ఉంటుందా? అంటే 12:45 నుంచి ఎవరైతే లైన్లో ఉన్నారో వాళ్ళందరికీ జనరల్ ఎలక్షన్స్లో లాగే టోకెన్ సిస్టమ్స్ ఉంటాయండి. ఆ టోకెన్ అందుకున్న వాళ్ళందరికీ కూడా ఓటింగ్ అయిపోయేంత వరకు ఓటింగ్ జరుగుతుంది. ఇది చూసిన మొత్తం మీద తెలంగాణ రాష్ట్రంలో ప్రశాంతంగా మొదటి దశ గ్రామ పంచాయతీ ఎన్నికలు జరుగుతున్నాయి. ఇప్పటివరకు అయితే ఏ ఒక్క ఇన్సిడెంట్ జరగలేదు. 12 o'clock వరకు 52% పోలింగ్ ప్రక్రియ నమోదు కావడం. మరి కాసేపులోనే దీనికి సంబంధించిన ఎంతవరకు నమోదైంది, గతంతో పోలిస్తే ఈసారి అధిక సంఖ్యలో పోలింగ్ అనేది నమోదు కావడం జరిగిందంటూ కూడా గ్రామ పంచాయతీ కమిషనర్ సృజన చెప్తున్న పరిస్థితి. ఓటు స్టూడియో.